వాళ్ళు 75 జరిపితే సమయం ఇప్పుడు ఆయన మళ్ళీ ఇప్పుడు ఆ వాస్తవాలు చెప్పుకుంటే అసలు టాపిక్ పక్కన సభ గురించి మాట్లాడమంటున్నా నేను. ఇద్దరు కూడా మాట్లాడుకోవటానికి అది సపరేట్. దాని వలన ఏం ప్రయోజనం ఉంది మీకేమన్నా? ఇప్పుడు నేను అడిగాను ఏంటి అని. ఒక్క నిమిషం ప్లీజ్ నేను చెప్పిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. సిద్ధం సభ గురించి మాట్లాడతాం. సిద్ధం సభలో దేవుడి దయతో మీ అందరి దేవుడితో మీ ముఖ్యమంత్రి అయ్యా ఒకవాడు, మరి మీరే మాకు ప్రజలు హీరా రెండో వాడు. అలాగే నేను అర్జునుడిని, మీరు ప్రజలు, మీరు మాకు ఓట్లు వేయండి. ఎవరు అర్జునులు ఎవరు ప్రజలు? రాష్ట్రంలో ఎస్సీ చంపేసిన అర్జునులు అయిపోతారా? రెండు. మూడోది మధ్య నిమిషం చేసి మిమ్మల్ని ఓట్లు వేస్తానన్నాడు. మధ్య ఏదో మారుతోంది రెడ్లు పెంచేసి, మరి ఎక్కడికి ఇచ్చాడు నాకు అర్థం కాలేదు. నాలుగో అంశం, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఇరిగేషన్ పైప్ గురించి ఒక మాట మాట్లాడు, ఏ డెవలప్మెంట్ గురించి ఒక మాట మాట్లాడు. 3 రాజధాని నుంచి ఎత్తడం లేదు. 4 రాజధానుల నుంచి వచ్చారు, మళ్ళీ 3 రాజధాని అంటారు, ఇప్పుడు అమరావతి రాజధాని అంటారు. సార్ మాట్లాడుతున్నాను. సిద్ధం సభలో మద్యం నడిపించేసి ప్రజలకి మంచి సందేశం ఏంది? దుస్తులు పుస్తకము, ఖర్జుడు సాక్షి అంటే అర్జునుడు కృష్ణుడు, మీ దేవుడి దయతో, మీకు దేవుడి దయతో ప్రజలకు ఇచ్చిన సీట్లతో మీరు రాష్ట్రానికి ఏం చేశారు అడుగుతున్నాం. ఇది మనం అడిగిన చదువు సభలో. మా సభ చూడండి, మేము బ్లూ మ్యాట్ వేసుకోవట్లా, మేము గ్రాఫిక్ చేయట్లా, మా వేరే విధంగా యువకుడా కావచ్చు. యువకులు పాదయాత్ర మాట జరిగిన విషయం జనవంతం పెట్టారు. మా సోదరులు చెప్తున్నారు కాలేదని. సంతోషం, వాళ్ళు కాకుండా ఉండేది మంచిది. అలా ఉంటే అలా డ్రీమ్ లో ఉంటే మాకు హ్యాపీ. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసి, జైలు పెట్టడానికి ప్రయత్నం చేసి, కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసి, బాబు గారిని మధ్య రావడానికి చాలా ప్రయత్నం చేశారు. సంతోషం, వాళ్ళ అధికారంలో చేతులను గప్ చేయండి. ప్రజలందరూ కూడా గుర్తించారు. అలాగే ఈ రోజు యువకులు వారాహిగా అనేక కార్యక్రమాలు, బీజేపీ వారి కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా ప్రజలకు వెళ్తా ఉంటాయి. 30 దాడి చేస్తా ఉంటాయి. పెద్ద ఎత్తున సమాధానాలు ప్రశ్నలు వేస్తారు. సమాధానంలో జగన్మోహన్ ఒకటే అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. రాష్ట్రంలో ఒక బిల్డింగ్ కట్టారు, కనీసం టిక్కోయిలుగా. తర్వాత బాదులే కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రంలో చెత్త పనులు, ఇంటి పనులు, అన్ని పనులు వేసి దాదాపు 10 లక్షల రూపాయలు పెరిగేశాం ఈ కుటుంబానికి. మీరు బటన్ ఇచ్చిన డబ్బులు ఎంత, జగన్ తీసుకున్న పనుల డబ్బులు ఎంత, ఇవన్నీ సిద్ధ డబ్బులు చెప్తే కదా. ఏం 5 ఏళ్ళు పరిపాలించావు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది చేసే ఇది నాకు కాదు, నేను డెవలప్ చేశాను, ఇప్పుడు నాకు ఓటింగ్. మీరు అది మర్చిపోయారు, అది వినలేదు మీరు పూర్తిగా. ఆయన చూస్తే కొంచెం ఆగ్రహం వస్తుంది అనుకుంటా, అందుకని ఆయన ఏం చేశాడో చెప్పారు. అలాగే నేను చేస్తేనే ఓటేమని అడుగుతున్నాడు. మీరు మళ్ళీ దాన్ని రివర్స్ ఆయన చేసింది అయితే చెప్పాడు. మీరేం చేశారు మీరు ఇప్పుడు చెప్పారు. అది ఆయన అకౌంట్ బుక్ చూపించమన్నారు. బ్యాంక్ అకౌంట్ బుక్ అని, బ్యాంక్ లో డబ్బులు పడతాయి, ఆ డబ్బులు మీకు వచ్చుంటాయి, మీ కుటుంబానికి చేరుంటే నాకు తెచ్చివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు? నా డబ్బులు అర్థం కాలేదు. అప్పుడు ఏం డబ్బులు లేదు, రాష్ట్ర కళ్యాణం ఇచ్చిన డబ్బులు కదా. ఆయన జేబులో నుంచి ఆయన తీసిస్తారేంటి చంద్రబాబు గారు? జనం డబ్బులు జనానికి ఇచ్చి అప్పులు చేసి ఈ డబ్బులు మళ్ళీ మీరు అప్పులు పనులు కట్టమంటే